హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఆర్థిక బకాయిలకు బదులుగా సమానమైన భూ కేటాయింపు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా మన భవిష్యత్తు ఏమిటి? మనకు రావాల్సిన హక్కులు, బకాయిలు అందుతాయా? వస్తే ఎప్పుడు, ఎలా వస్తాయి? ఈ ప్రశ్నలు మనందరినీ పట్టిపీడిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన వేళ సాంప్రదాయ పద్ధతుల్లో పోరాటాలు, వినతులు ఫలితాలనిస్తాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో కేవలం సమస్యను ఏకరువు పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి, ఉద్యోగులకు, చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సైతం మేలు చేసే ఒక ఆశ్చర్యయోగ్యమైనటువంటి వినూత్న పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత మనపైన ఉంది అంటూ కేఆర్ సూర్యనారాయణ గారైతే చెప్పారనమాట. ఈ ప్రతిపాదన ఆ దిశగా ఆహ్, వే వే వేస్తున్నటువంటి ఒక బలమైన అడుగనే చెప్పవచ్చు. ముఖ్యంగా మనకిక్కడ సంక్షోభ తీవ్రత అంకెల అద్దంలో వాస్తవాలు చూసుకున్నట్లయితే, రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటుతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ గడిచిన దశాబ్దాల కాలంలో అప్పుల ఊబిలో పూర్తిగా చిక్కుకుపోయింది. పరిస్థితి ఎంత దిగజారిందంటే జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థితికి చేరాం. ఈ వాస్తవాన్ని స్వయంగా ప్రభుత్వమే శాసనసభ ముందు ఉంచిన శ్వేతపత్రంలో అంగీకరించింది. ప్రభుత్వ అధికారులు అప్పుల భారం జూన్ 18, 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ. 1,35,224,00,00,000. ఇది ప్రభుత్వాలు మారినా తప్పించుకోలేని రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఉద్యోగుల బకాయిలు అధికారికంగా చూసుకున్నట్లయితే ఇందులో ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సినవి 21,980,00,00,000 అని ప్రభుత్వం పేర్కొంది. కనిపించని బకాయిలు హిమశైలం పైన కోన మాత్రమే అన్నట్టుగా ఈ యొక్క 22,000,00,00,000 కేవలం సీఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్‌లో నమోదైన అంకెలు మాత్రమే. దీనికి అదనంగా లెక్కలోకి రాని బకాయిల పర్వం అయితే ఉంది. అవేంటంటే కొత్త వేతన సవరణ సంఘం పీఆర్‌సీ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అలాగే డీఏ 4 విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ప్రకటించాల్సి ఉంది. పాత డీఏ బకాయిలు గతంలో జీవోలు ఇచ్చి 3 విడతల్లో చెల్లిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా చెల్లించని 3 డీఏ బకాయిల డీఏల బకాయిలు, తర్వాత పదవి విరమణ ప్రయోజనాలు అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ఏళ్ల తరబడి అందక రిటైర్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. జీపీఎఫ్ నిధుల మళ్లింపు ఉద్యోగులు దాచుకున్న సొమ్ము పబ్లిక్ అకౌంట్‌లో ఉండాల్సింది పోయి ప్రభుత్వ అవసరాలకు వాడేశారు. దీంతో సొంత డబ్బు తీసుకోవడానికే ఉద్యోగులు నరకం చూస్తున్నారు. చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక సరెండర్ లీవ్‌లు, ఇతర బకాయిలు, రకరకాల అలవెన్స్‌లు, ఈహెచ్ఎస్‌లు ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట. వాస్తవ బకాయిల అంచనా చూసుకున్నట్లయితే ఇవన్నీ కలిపితే నేటికి ఇప్పటి వరకు చూసుకుంటే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిల అంచనా ప్రకారంగా 35,000,00,00,000కు పైమాటే అని సూర్యనారాయణ గారు తెలిపారండి. ఇక ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం డబ్బులిస్తుందా? ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు నిరసనలు ఎవరిపైన ప్రభావం చూపుతాయి? వాస్తవాలను పరిశీలిద్దామన్నారు. ఆదాయ మార్గాల కొరత జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్నుల రేట్లు పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు. ఇక రాష్ట్ర సొంత ఆదాయం జీతాలకు, పెన్షన్లకు, సంక్షేమ పథకాలకే సరిపోవటం లేదు. బడ్జెట్ మొత్తం కేంద్ర నిధులు, అప్పులపైనే ఆధారపడి నడుస్తోంది. ఇక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఉద్యోగులకు బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కాబట్టి నగదు రూపంలో ఈ బకాయిలు ఇప్పట్లో అందుతాయని ఆశించడం అవివేకమే అవుతుంది. ప్రభుత్వాన్ని నిందించడం, ప్రగల్భాలు పలకడం వల్ల ప్రయోజనం లేదు. ఈ సమస్యకు ఒక వాస్తవిక నిర్మాణాత్మక ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటే మనం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్లి పరిష్కారాన్ని మనమే పరిష్కరించుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారాన్ని మనమే ప్రభుత్వానికి అందించాలి అంటూ సూర్యనారాయణ గారైతే ఈ విధంగా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున భజనతో కాదు బాధ్యతతో ఈ ప్రతిపాదన మీ ముందు ఉంచుతున్నాం అంటూ బాకీల అధికారిక గుర్తింపు మొదటి దశలో లయబిలిటీ సర్టిఫికేషన్
ప్రభుత్వం తక్షణమే ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు రావాల్సిన అన్ని రకాల బకాయిలను లెక్కేసి అధికారికంగా శాంక్షన్ చేయాలి. అవి ఆ మొత్తాన్ని వారి సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ రూపంలో అందించాలి. రెండో దశలో నగదుకు ప్రత్యామ్నాయం భూ కేటాయింపు. నగదు చెల్లించే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆ బాకీకి సమానమైన విలువైన ఆస్తిని ఉద్యోగులకు బదలాయించాలి. ప్రతి జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి ఉద్యోగుల కోసం ఎంప్లాయీ హౌసింగ్ కాలనీగా లేఅవుట్లు వేయించాలి. ప్రతి ఉద్యోగికి ఉన్న బాకీకి మొత్తానికి సమానమైన మార్కెట్ విలువ గల స్థలాన్ని ఆ లేఅవుట్లో కేటాయించి వారికి అందివ్వాలి. ఇంకా స్టేజ్ 3లో నిర్మాణానికి ఆర్థిక ప్రోత్సాహం. స్థలం కేటాయించిన మాత్రాన ప్రయోజనం లేదు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే చేయూతనివ్వాలి. ఉద్యోగులు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహ రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే తగ్గించాలి. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ 8.5% అయితే హెచ్‌బీఏ వడ్డీ రేటుకు వాణిజ్య వడ్డీ రేటుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే రియంబర్స్ చేయాలి. ఇది అందరి విజయం. ఇది కేవలం ఉద్యోగ సమస్యలకు పరిష్కారం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప ఉత్తేజం అయితే అవుతుంది. దీనివల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలేంటంటే, ఏళ్ల తరబడి అందని బాకీలు బదులుగా కళ్ళ ముందు కనిపించే విలువైన ఆస్తి, స్థలం చేతికి వస్తుంది. ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల అయినటువంటి సొంతిల్లు సాకారమవుతుంది. రిటైర్మెంట్ నాటికి భద్రత, భరోసా కూడా లభిస్తుంది. ప్రభుత్వానికి ప్రయోజనం ఏంటంటే, ఒక్క రూపాయి కూడా నగదు లేకుండా తనపై ఉన్న 35,000 కోట్ల అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల విశ్వాసం, గౌరవం పెరుగుతాయి. ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి జరిగిన ఘనత దక్కుతుంది. ఇది రాజకీయంగా కూడా మేలు చేస్తుందని అయితే సూర్యనారాయణ గారు తెలిపారు. ఇక ఈ 2 కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా ఉత్తేజం అయితే లభిస్తుంది. లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్ల నిర్మాణం చేపడితే నిర్మాణ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న మేస్త్రీలు, కూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకు ఉపాధి లభిస్తుంది. సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకల అమ్మకాలు పెరిగి ఆయా పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. ఈ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో మళ్ళీ ఆదాయం సమకూరుతుంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఎన్‌జీఓస్ కాలనీ, అలాగే కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎలా అభివృద్ధి చెందాయో మన నగరాలు కూడా అలా విస్తరిస్తాయి అని అయితే సూర్యనారాయణ గారు అభిప్రాయపడ్డారు. సో, ఫైనల్‌గా మిత్రులారా, ఇది కేవలం ఒక ఆలోచన కాదు. ప్రస్తుత నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక ఆచరణయోగ్యమైనటువంటి మార్గం అన్నారు. మన నిశ్శబ్దం, నిర్లక్ష్యం వల్లే చిన్న బకాయి నేడు కొండలాగా పెరిగిపోయింది. ఇకనైనా మేల్కొని వాస్తవిక దృక్పథంతో మన హక్కులను సాధించుకుందామన్నారు. ఈ ప్రతిపాదనపై అన్ని ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, మనందరి మనందరం ఏకతాటిపైకొచ్చి వినూత్న పరిష్కారానికి ప్రభుత్వానికి బలంగా వినిపిద్దాం రండి. కలిసికట్టుగా ఈ దిశగా పయనించి మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందామంటూ ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పథకానికి ఈ విధంగా అయితే సూర్యనారాయణ గారు ఒక ఐడియా చెప్పారనమాట. మరి ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ఇది ఒక వాస్తవిక వినూత్న ప్రతిపాదనే అనొచ్చు. అనిశ్చితి నుంచి ఆచరణ వైపు వస్తుందా లేదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది పూర్తి వివరాలైతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.